మేడం నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారా మేడం? ఫైన్. ఎలా ఉంది మేడం 9 నెలల అనుభవం? బాగుంది. ఎప్పటి నుంచో అనుకున్నాను పాలిటిక్స్లోకి వచ్చి ప్రజలకి మనవంతు సేవ చేయాలని చెప్పి. అందులో భాగంగా ఎంతో కొంత చేయగలుగుతున్నానని, ప్లస్ వరంగల్కి అనుకున్న అనేక పథకాలు ప్రాజెక్టులు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి చాలా బాగుంది. అంటే ఎప్పుడు అనుకున్నారు మీరు ప్రజాసేవ చేయాలని? చిన్నప్పటి నుంచి రాజకీయ వాతావరణంలో చూస్తూ పెరిగినాం కాబట్టి డాడీ వారసత్వం. ఇష్టం ఉండే, కానీ రాజకీయాలకి నేను వస్తా అన్నది నేను అనుకోలేదు. తర్వాత అనుకున్నాను డాక్టర్గా ప్రజాసేవ చేస్తున్నాము, కానీ కొద్ది మందికే చేరుకోగలము, అదే రాజకీయాలకు వస్తే ఎక్కువ మందికి చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఒక ఫౌండేషన్ కూడా ఉంది కదా? అవును. ఫౌండేషన్ ద్వారా కూడా ఏమైనా చేయగలిగారా? ఫౌండేషన్ ద్వారా ఎక్కువ గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్కి, తర్వాత రూరల్ గర్ల్ చైల్డ్కి, మెయిన్గా మహిళలకి, వాళ్ళకి హెల్త్ పైన అవగాహన కలిగిస్తూ హెల్త్ మెన్స్ట్రల్ హైజీన్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాము. అట్లాగే గర్భిణీ స్త్రీలకి రక్తహీనత ఉంటుందని గమనించి వాళ్ళకి న్యూట్రిషన్ కిట్స్, మహిళల కోసము, ప్లస్ స్కూల్ చిల్డ్రన్ అయితే వాళ్ళలో మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాం అన్న ఆత్మన్యూనత లేకుండా అక్కడే చదువుకొని కొంచెం మంచి పొజిషన్స్కి వెళ్ళిన వాళ్ళని తీసుకెళ్ళి కొంచెం మోటివేషన్ ఇప్పించడము. తర్వాత బ్యాక్ టు స్కూల్ అని కూడా పిల్లలకి నోట్బుక్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది, కానీ అంతకుముందు నోట్బుక్స్, స్కూల్ బ్యాగ్స్, యూనిఫామ్స్ అట్లా ఇచ్చాము. ప్లస్ ఇక్కడ వరంగల్ చుట్టుపక్కల మనకు ఆల్మోస్ట్ ఒక 6-7 మెంటలీ ఛాలెంజ్ స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళకి కూడా మనం ఎప్పుడో ప్రతి ఇయర్ సపోర్ట్ చేస్తాము. ఏదైనా ఒక ఫెస్టివల్ కంపల్సరీ ఇక్కడ మల్లికాంబ మనోవికాస కేంద్రం ఉంది. దాదాపు 300 మంది ఉంటారు పిల్లలు, మానసిక వికలాంగులు. వాళ్ళతోటి జరుపుకోవడం, వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలన్నా చేయడం. సో ఇట్లా అన్ని సెక్షన్స్ వాళ్ళకి ఎంతో కొంత చేయాలి అన్న ఉద్దేశంతో ఫౌండేషన్ స్థాపించినాము. తర్వాత ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి పేద పిల్లలు ఎవరైతే బాగా చదువుకొని ఇంజనీరింగ్, మెడిసిన్లో సీట్ వచ్చి ఫీజు కట్టలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి కూడా మనము ఫీజు కట్టడము, వాళ్ళకి ఇంకా ప్రతి ఇయర్ హెల్ప్ చేయడము జరుగుతుంది. మేడం బేసిక్గా అంటే పేదవాళ్ళని చూడడం వల్లనే మీరు ఒక ఆర్గనైజేషన్ భావించవచ్చా? అవును. అంటే మా నాన్నగారిని చూస్తూ ఇంటికి వచ్చేది ఎక్కువ పేదవాళ్ళే ఉంటారు కదా, సమస్యలతో వచ్చేవాళ్ళు చిన్నప్పటి నుంచి. నేను 7th ఉన్నప్పుడు ఫస్ట్ టైం డాడీ మినిస్టర్ అయ్యిండు. సో అప్పటి నుంచి చూస్తూ ఉన్నాం పేదవాళ్ళు భూమి లేదనో, ఉద్యోగం లేదనో, లేకపోతే వాళ్ళకి తినడానికి కూడా లేదు అని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులతోటి వచ్చినప్పుడు చూసినాను పేదల సమస్యలు ఎట్లుంటాయని. ప్లస్ నేను మీరు గల కారణాలు ఏమని అనుకున్నారు? అంటే ఆఫ్టర్ ఇండిపెండెంట్ దాదాపు ఒక 40 years తర్వాత డాడీ అంటే ఫస్ట్ మన ఇండియా అయింది ఎక్కువ పాపులేటెడ్ కంట్రీ కూడా. ఓకే. ప్లస్ మ్యాన్ పవర్, మిషనరీ మ్యాచ్ అవ్వవు. ఇప్పుడు ప్రతి దాంట్లో మిషనరీ రావడంతో ఇప్పుడు ఉద్యోగాలు తగ్గుతున్నాయి. అన్నీ కూడా ఏఐ అని వస్తుంది ఇట్లా. కానీ అంతకుముందు ఎలా ఉండేదంటే మనుషులు ఎక్కువ ఉండి వసతులు తక్కువ ఉండడము, తర్వాత జాబ్స్ తక్కువ ఉండడము, ఇట్లా చదువుకోకపోవడము, నిరక్షరాస్యత ఆ టైంలో, మహిళల పట్ల ఒక చిన్న చూపు, లేదా దళితులు ఎస్టీస్ పైన కూడా ఒక చిన్న చూపు, ఇవన్నీ ఉండి వాళ్ళలో అవగాహన లేక చదువుకోకపోవడం. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినారో విద్యతోటి మనము పేదరికాన్ని నిర్మూలించుకోవచ్చు అని, అది నమ్మడం స్టార్ట్ అయినాక ప్రజల్లో మార్పు వచ్చింది. నేను ఎందుకు అడిగాను ఈ ప్రశ్న అంటే 10, 20 అంటే 30 years మనం ఒక ప్రణాళిక పెట్టుకొని ఇంత రీచ్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు వాళ్ళు చేయకపోవడం వల్లనే ఈ పేదరికం ఇంకా కూడా కొనసాగుతుందని భావించవచ్చా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంపీ అయినాక నేను చూస్తే ఆల్మోస్ట్ మనకు ఒక 60-70 సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. మనకి కొన్ని వేల కోట్లు కరెక్ట్గా ట్యాప్ చేస్తే వచ్చే పరిస్థితి. కానీ అది చాలా మందికి తెలియక అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బులు ఇక్కడ తెలియదు. బేసిక్గా యాక్చువల్లీ నేను ఇవ్వాలి అనుకున్నాను. అసలు ఎంపీస్ అందరికీ కూడా ఒక ట్రైనింగ్ సెషన్ పెట్టాలి. మీకు ఇన్ని పథకాలు ఉన్నాయి, మీరు ఇవి వాడుకోవచ్చు. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ సీఎం రిలీఫ్ ఫండ్ లెక్క పిఎం రిలీఫ్ ఫండ్ కూడా ఉంది. అది చాలా మంది ప్రజలకి కూడా తెలియదు. దాంతో కూడా మనకి డబ్బులు వస్తాయి పేదవాళ్ళకి ఆరోగ్యం గురించి. సో ఇట్లాంటి పథకాలు మన రూరల్ డెవలప్మెంట్ కింద రోడ్స్ కోసం వస్తాయి, స్కూల్స్కి వస్తాయి. ప్రతి డిపార్ట్మెంట్లో ఫండ్స్ ఉన్నాయి, కానీ తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ లేకపోవడం కూడా
ప్రజాప్రతినిధులది కూడా తప్పే. సో ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కూడా ఉన్నదని భావించవచ్చు కదా. ఉంటుంది, ఎట్లయినా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి 1,00,000 పనులు ఉంటాయి. దీని మీద ఫోకస్ పెట్టలేరు కొద్దిమంది పెడతారు. రోజువారీ కార్యక్రమాలకే టైం గడిచిపోతుంది వాళ్ళకి. అట్లా కాకుండా ప్రతిదీ ప్రయారిటైజ్ చేసుకొని సిస్టమ్ లాగా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటే ప్రతి లెవెల్లో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నాకున్న నాలెడ్జ్ కూడా కొన్నిసార్లు అదే డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులకు ఉండకపోవచ్చు, లేదా లేదు మేడం ఆగిపోయింది, వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవచ్చు. కొన్ని స్కీమ్స్ గత 10 ఏళ్ల నుంచి ఆగిపోయినాయి ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ ఇస్తే మ్యాచింగ్ గ్రాంట్ ఉంటుంది మనకి. సెంట్రల్ నుంచి 60-70 ఇస్తే మిగతా 40-30 స్టేట్ ఇవ్వాలి. సో వాళ్ళు ఇచ్చేది ఏంది అని చెప్పేసి గత ప్రభుత్వం చేయలేదు కొన్ని పథకాలు. అవును, కానీ మాకు ఇప్పుడు ఒక బాస్ చెప్పిన దాని ప్రకారమే ఉద్యోగస్తులు నడుచుకున్నట్టే మా సిస్టమ్ కూడా అట్లనే నడిచింది. సో అప్పుడు అసలు మనకేంది, మనం వెళ్ళి అడగడం ఏంది అని చెప్పి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడల్లా ఎంపీలు అందరం కలిసి వెళ్తే మినిస్టర్లే అంటున్నారు, సెంట్రల్ మినిస్టర్స్, గత 10 ఏళ్ల నుంచి మా దగ్గరికి ఎవరు రాలేదు, మీరే ఇన్నిసార్లు వచ్చినారు. సో అట్లా అందుకే చాలా వరకు పెండింగ్ ఉన్నాయని ఒక్కొక్కటి ముందడుగు పడుతున్నాయి. ఇది మీకు కనెక్ట్ అయింది ఇప్పుడు, అదే కదా మేడం, అన్ని సార్లు మీరు పోయేసరికి అవును మనకి ఐడియా కూడా వస్తుంది. సో ఆ కోణం నుంచి అనుకోవచ్చా? సో మీ ఎన్నిక అప్పటి నుంచి ఇటువైపు వస్తే అంటే కొంత వివాదాస్పదంగా ఏంటి అసలు, ఎటు నుంచి ఎటు వెళ్ళారు, ఎలా అనుకోవచ్చు? ప్రజలది ఏం లేదు, ప్రజలని తప్పుదోవ పట్టించారు. ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు, అసలు ఈ అమ్మాయి ఇక్కడ అమ్మాయి కాదు. ప్రతి దాంట్లో అంటే ఇంకా మమ్మల్ని అనడానికి ఏం లేదు. ఇప్పుడు కడియం శ్రేయర్ గారు ఉన్నారు, ఇప్పుడు ఆయన కూతురుగానే నేను ప్రజెంట్ అయ్యాను. తనని ఇక్కడ కబ్జాలు చేశాడు, ఇక్కడ దందా చేశాడు, లేదా 1000 కోట్లు సంపాదించాడు ఇట్లా అనడానికి లేదు కాబట్టి పర్సనల్గా వెళ్ళారు. అందుకే వాళ్ళు పర్సనల్గా వెళ్ళారు. ఆ పర్సనల్గా వెళ్ళడం నాకు క్యారీ ఫార్వర్డ్ చేశారు. మరి డాడీకి ఉన్నత స్థానమే ఇచ్చారు కదా మేడం? అవును ఇచ్చారు, కానీ మనకి ఎప్పుడు ఇచ్చారు? ఒక దళితుడిని తీయడానికి ఇంకో దళితుడిని వాడుకున్నారు, అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ప్రజల్లో ఒక వ్యతిరేకత రాకూడదు, ఇతన్ని పెడితే కాస్త మంచి వ్యక్తిని పెట్టారు మళ్ళీ అన్న పేరుతోటి వస్తుందని వచ్చారు. ప్లస్ వాళ్ళ అవకాశం కొరకే ఇచ్చారు, అంతే. అవకాశం ఇచ్చారు, అందులో తప్పులేదు. వాళ్ళు దానికి కూడా మేము థ్యాంక్ఫుల్లే ఉంటాము. మనం ఏదో గొప్ప అని కాదు, కానీ వీఆర్ థ్యాంక్ఫుల్ టు దెమ్. బట్ మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి పక్కన పెట్టేశారు. ఎందుకు? ఒక్కసారి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో టికెట్ ఇవ్వలే కదా మనకి. ఒక ఎమ్మెల్యే ఉన్న పరిస్థితి వేరుంటుంది, ఎంపీగా ఉన్నప్పుడు వేరుంటుంది, నువ్వు ఒక ఎమ్మెల్సీగా పనిచేసినప్పుడు వేరుంటుంది. మన నియోజకవర్గాన్ని మనకే కాకుండా చేసిన నాయకులని వాళ్ళ నోరు ముగించలేదు కదా అప్పుడు. కాబట్టి ఇది కూడా మీకు అనుభవమేనా? ఇప్పుడు మా నాన్నగారికి వచ్చేసరికి మీరు అంటున్నారు కదా అవకాశాలు ఇచ్చారు అన్నారు, కానీ 15 ఏళ్ళుగా తాను ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. తను ఏది చేయాలన్నా, ఇప్పుడు నేను వెళ్ళాలన్నా మా ఎమ్మెల్యేల సహకారంతో వెళ్ళాలి. కానీ తనకి ఇబ్బంది ఉంటుంది కదా, ఒక ఎమ్మెల్సీగా ఒక నియోజకవర్గం వెళ్ళాలంటే ఎమ్మెల్యేనా. ఆయనే మనకి అధికారంలోనే ప్రతిపక్షం లాగా ఉండిపోయినాడు. సో ఇంకోటి మేడం, మీకు చేతికి టికెట్ ఇచ్చారు, అనౌన్స్ చేశారు, అంటే అయినప్పటికీ మళ్ళీ ఈ మార్పు అనూహ్య మార్పే కదంట, ఎలా అనుకోవచ్చు? పరిస్థితులు అట్లా వచ్చినాయి. మేము గెలుస్తామన్న ఉద్దేశంతో మేము ఒప్పుకోలేదు బీఆర్ఎస్ టికెట్. ఎందుకంటే ఆల్రెడీ అంటే టీఆర్ఎస్ మీద నమ్మకం. యాక్చువల్లీ 2018లో కూడా మనకి ప్రామిస్ చేసి మళ్ళీ లాస్ట్ మినిట్లో సిట్టింగ్ అతనికి ఇచ్చేసారు. ఓకే, 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది అందరికి తెలుసు. మనకి ఇస్తా అన్నారు, సరే నాకు ఇవ్వకపోయినా డాడీకి ఇస్తా అన్నారు. అప్పుడు డాడీకి కూడా ఎలాగో వాళ్ళ ప్రభుత్వం లేదు, సో మనం ఎంపీగా గెలిచి ఏం చేయగలుగుతాము? అట్లా కాదు, అంటే అక్కడి నుంచి గెలిచే పరిస్థితి లేదు ఎట్లయినా. అది తెలిసినా కూడా మేము చేస్తామని ఒప్పుకున్నాం. ఎందుకంటే ఒక 2-3 months నుంచి మనకు చెప్పారు మీకే ఇస్తామని చెప్పేసి. కానీ పరిస్థితులు ఇక్కడ అందరూ ఓడిపోవడంతో డాడీ ఒకటి గెలవడం ఒకటి, తర్వాత మళ్ళీ అదే ఫ్యామిలీలో ఇంకో టికెట్ ఇవ్వడం ఏంది. మేమేమనుకున్నామంటే నేను రాజకీయాల్లో రావాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కనీసం కడియం కావ్య అనే అమ్మాయి ఉందని వరంగల్ ప్రజలకి తెలుస్తుంది, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినా అని ఒప్పుకున్నాం. కానీ అది రాను సెకండ్ పొజిషన్ కాదు, థర్డ్ పొజిషన్కి వెళ్ళే పరిస్థితిలో ఉన్నాము. ఎమ్మెల్యేలతోటి తిరగడానికి మేము సిద్ధంగా ఉండే, కానీ వాళ్ళు రాలే కదా ముందుకి, అందుకు మేము చెయ్యము అని చెప్పాము అంతే. ఓకే, నెక్స్ట్ డే మళ్ళీ వచ్చారు. అంటే ఆ తర్వాత ఎప్పుడైతే మా కోసము రండి మనం ఒక మీటింగ్ పెట్టుకొని ఒక ప్రణాళిక ప్రిపేర్ చేద్దాము అనుకున్నప్పుడు వాళ్ళెవరు రానయ్యే వాళ్ళు. ఈ ఎప్పుడైతే నేను టికెట్ వద్దు నాకు అని చెప్పినప్పటి నుంచి ఆ సాయంత్రమే వాళ్ళందరూ కలిసికట్టుగా ప్రెస్ వచ్చారు, గెలిచారు. ఎలా ఉంది ఈ అనుభూతి? సో ఫస్ట్ టైం మీరు ఒక ఎంపీగా. చాలా బాగుంది. ఫస్ట్ వరంగల్ అంటే నాకు చాలా ఇష్టము. వరంగల్ ప్రజలకి చెయ్యాలి ఏదో ఒకటి అన్న ఎప్పుడు ఆకాంక్ష ఉండేది కాబట్టి చాలా గ్రామాలు తిరగడం జరిగింది అంతకుముందు నుంచి, గత 6 ఏళ్ళు. తర్వాత మనకి ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ చెయ్యొచ్చు అన్న కడియం వారసత్వం ముందుకు పోతుందని భావించవచ్చా? తప్పకుండా.
ఇది తొలిమెట్టు. డాడీ పేరే ఎక్కువ మీరు వాడుకున్నారా, మీకంటూ ఒక గుర్తింపు ఉందని భావించవచ్చా? డాడీ పేరుతోటి నేను వచ్చాను, కానీ తర్వాత నెక్స్ట్ ఇక మీదట నాకంటూ ఒక ప్రత్యేకత నేను సంపాదించుకోవాలి. సో ఎవరికి వారు సంపాదించుకోవాలి. బీఆర్ఎస్ను విడిచిపెట్టారు. బీఆర్ఎస్కు కాంగ్రెస్కు తేడా ఏంటి చెప్పగలుగుతారా? బీఆర్ఎస్ అంటే ఒకటే నేను చెప్తాను, ఎక్కడైనా ఒక నిరంకుశ పాలన లేదా ఒక మోనార్క్ ఒకలే అక్కడ శాసిస్తారు. ఇది కొంచెము నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ లో డాడీ ఉన్నా కూడా డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నా, నేను సీఎం గారిని 1-2 సార్లు జస్ట్ బొకేలిచ్చి కలవడం మాత్రమే జరిగింది అంతే. ఇప్పుడు కాంగ్రెస్ దాంట్లో అది మంత్రులకి కూడా వర్తిస్తుంది నేను చెప్పేది. అప్పుడు మంత్రులకు కూడా అపాయింట్మెంట్స్ ఉండేవి కాదు కదా, బట్ ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. మనకి ఏది కావాలన్నా వెళ్ళి డైరెక్ట్ అడగొచ్చు. ఒక ప్రజాస్వామ్యం ఉంది పార్టీలో, మన అభిప్రాయాలు చెప్పొచ్చు. ప్లస్ మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు గత 10 ఏళ్లలో ఎలా ఉంది, ఈ 10 నెలల్లో ఎట్లా ఉంది, ఏమేమి కొత్తవి తీసుకొచ్చినాము, ఎన్నో పెండింగ్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి 14 నెలల్లోనే ప్రజా వ్యతిరేకత వచ్చిందనే భావన మాత్రం ప్రజల్లో అంతంత మాత్రం వస్తున్నది. మీరు దీనిపైన ఏమంటారు? ప్రజలకి ఎప్పుడైనా మేము అందుబాటులో ఉండడము, తర్వాత వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలు చేయడానికి అన్నీ చేస్తున్నాము. కానీ ఎక్కడైతే 70% వాళ్ళు రీచ్ వెళ్ళి పథకాలు తీసుకున్న వాళ్ళు గమ్మునుంటున్నారు, ఎక్కడైతే కొద్ది మందికి రాలేదో అదొకటి. ప్లస్ ప్రతిపక్షం కూడా అదే పనిగా సోషల్ మీడియాని బాగా వాళ్ళు కూడా బలంగానే ఉన్నారు. బలంగా అంటే వాళ్ళు డబ్బుల బలం బాగుంది వాళ్ళకి. కూడా అంటే పాతదైనా కూడా ఇప్పుడు తెలంగాణ వచ్చినాక మనందరికి తెలుసు ఎవరు ఎంత దోచుకున్నారు అనేది. అదంతా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టుకొని ఒక బేస్ క్రియేట్ చేసుకొని ఒక ఫాల్స్ ప్రొపగండా తయారు చేస్తారు. మీరు చూస్తున్నారు గత 10 ఏళ్ళుగా కూడా ఇప్పుడు రైతుల రుణమాఫీ అనేది కేవలం ₹1,00,000 చేశారు. అది కూడా 70% చేశారు కొద్ది మందికి. కానీ మేము వచ్చిన 7 లక్షల కోట్ల అప్పులున్నా కూడా ఏం చేశారని, ఏం కొత్త ప్రాజెక్ట్ వచ్చింది? ఒక కాళేశ్వరం తప్ప. ఇప్పుడు ఒక వరంగల్కి సంబంధించి ఒక ఎయిర్పోర్ట్ ఆయన అప్పుడు వచ్చినప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేస్తానని చెప్పారు, అది చేయలేదు. వరంగల్కి సంబంధించే మేము కోచ్ ఫ్యాక్టరీ కూడా వచ్చింది మనకి, రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. మీరు కూడా హామీ ఇచ్చారు. అవును, ఇచ్చాము. ఇప్పుడు మెగా టెక్స్టైల్ పార్క్ కూడా దానికోసం ఇన్వెస్టర్స్ మనకి వేరే కంట్రీస్ నుంచి రావడానికి, ఈ ఎయిర్పోర్ట్ కూడా తయారు చేయడానికి అందుకే ముందు పడుతున్నాము. ఇట్లా అనేక వరంగల్కి సంబంధించి వరంగల్ ఓవరాల్ డెవలప్మెంట్ కూడా బాగా జరుగుతుంది. గత 10 నెలల నుంచి శాంక్షన్స్ రావడము, ఫండ్స్ రిలీజ్ అవ్వడము, ఇది ముందడుగు పడుతుంది కదా. వరంగల్కు ఎయిర్పోర్ట్ రావడము, అందులో మీ పాత్ర, కడియం కావ్య గారి పాత్ర ఏమైనా ఉందని భావించవచ్చా? తప్పకుండా, ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. ప్లస్ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏవియేషన్ మినిస్టర్ గారిని 2 times కలిసాము, నేను పర్సనల్గా 2 times కలిసాము. మనకి ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తే పనులు సాగుతాయి అంటే అది ఆయన. కానీ బీజేపీ వాళ్ళు ఇది మొత్తం మేమే పట్టుకొచ్చినాము అనే ప్రచారం బాగా చేసుకుంటారు. అంతకుముందు కూడా కేంద్రంలో 10 ఏళ్ళు ఉన్నది బీజేపీయే. వాళ్ళు తలుచుకుంటే అప్పుడే ఎన్ఓసీ వచ్చేసేది, ఈ పాటికి మనమందరం ఫ్లైట్లలో తిరిగేటోళ్ళం కావాలంటే. ఇప్పుడు ఎన్ఓసీ వచ్చింది రీసెంట్గా 2-3 months కింద, కాబట్టి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి ఆ ఒక్క చిన్న పని చేసేది ఉంటే ఈ పాటికి వరంగల్ ఎంతో డెవలప్ తో పాటు ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేసేది. సో మరి ఎందుకు వాళ్ళు అంతకన్నా ప్రచారం ఎందుకు చేసుకున్నారు? ఒకటి ఏంటంటే కేంద్రమే ఇవ్వాలి ఎవరికైనా, అవును, అది ఏ పార్టీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, స్టేట్ కి చేయాల్సిన బాధ్యత కేంద్రంది. కేంద్రంకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత 2 మంత్రి పదవులు ఉన్నాయి, అందువల్ల వచ్చిందని భావించవచ్చా? ఇక్కడ ఒకటి, వాళ్ళు స్వతహాగా వచ్చి ముందుబడి చేసింది ఏమీ లేదు, మనకి మోడీ గారు ఇచ్చారనే భావించవచ్చు. ఇక్కడ కేంద్ర మంత్రులు చేసింది ఏమీ లేదు, ఏం లేదన్నట్టు ప్రచారం అయితే చేసుకుంటున్నారు. ప్లస్ మనకి క్రెడిట్ వస్తుంది అనగానే అప్పటికప్పుడు ఏవియేషన్ మినిస్టర్ గారిని పిలిపించుకొని మరి ప్రెస్ మీట్ పెట్టించుకున్నారు, అంతే తప్ప. సో మీ హయాంలో రావడం మీకు ఎట్లా అనుభూతుంది? చాలా అదృష్టంగా భావిస్తున్నా, ఎందుకంటే ఒక పేరు అనేది నేను తెచ్చాను అన్న పేరు ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ టెన్యూర్లో వచ్చినట్టు కదా. ఇదంతా మేమంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని మీరు కూడా ఒక హామీ ఇవ్వగలిగారు. అవును, అయితే నా ఎన్నికలప్పుడు ఏవైతే హామీలు ఇచ్చామో ఆల్మోస్ట్ అన్నీ మనము ముందుకు తీసుకెళ్తున్నాము. ఇంకొకటి రైల్వే డివిజన్ కూడా తెచ్చుకోవాలి అనుకున్నాము.
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మన కోచ్ ఫ్యాక్టరీ. తర్వాత ఓఆర్ఆర్లు, ఐఆర్ఆర్లు, మాస్టర్ ప్లాన్ కూడా ఎప్పటి నుంచో అప్రూవ్ అవ్వలేదు 10 years నుంచి, దాని అప్రూవల్ ఇవన్నీ ఒక్కొక్కటి ముందు నడుస్తున్నాయి. ప్లస్ టూరిజం కూడా డెవలప్ చేసుకోవాలి. మేడం, ఒక ఎంపీ స్థానం ఒక 7 నియోజకవర్గాల స్థాయిలో ఉంటుంది. ఎలా వాళ్ళను కలుపుకొని పోగలుగుతున్నారు మీరు ముందుకు? మనం మంచిగా ఉంటే మనతోటి వాళ్ళు మంచిగా ఉంటారు. ఇప్పుడు నా రాగానే నా ఎంపీ ఫండ్స్ అన్నీ ఇచ్చేసాము. నా చేతిలో ఇప్పుడు ఏం లేవు ఫండ్స్ కూడా. ఆల్రెడీ ఒక్కొక్కరికి 70 lakhs 75 lakhs ఇచ్చేసినాం. 7 నియోజకవర్గాలు. వాళ్ళతోటి బాగుండి అందరం ఒకటే పార్టీ అభివృద్ధి చేద్దాము అంటే వాళ్ళు కూడా ముందు నుంచి వాళ్ళ నియోజకవర్గంకి ఏం కావాలో అన్నీ చేసి పెట్టుకుంటున్నారు. నా హెల్ప్ కావాలన్నప్పుడల్లా వాళ్ళు కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్లో అడిగేటి అడుగుతున్నాం. విద్య ఏ సిస్టంలో ఉంటే బాగుంటుంది? ఇప్పుడు ఏ సిస్టంలో ఉన్నాం? 2 points ఉంటాయి. మనం గవర్నమెంట్ పరంగా స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అదొకటి. తర్వాత గవర్నమెంట్ ప్రైవేట్ అనేది ఎక్కడైనా ఉంటుంది, కానీ గవర్నమెంట్ స్కూల్ మీద నమ్మకం లేదు కదా. నమ్మకం లేక కాదు, ఏమవుతుందంటే ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ అయింది గవర్నమెంట్లో కూడా. స్టేట్ కూడా చాలా ఇప్పుడు మొన్న డైట్ ఛార్జెస్ పెంచడం, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడము, పిల్లలకి నోట్బుక్స్ ఇవ్వడము, యూనిఫామ్స్ ఇవ్వడము, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ పిల్లలకి మంచి సీట్స్ వస్తున్నాయి, మెడిసిన్లో సీట్స్ వస్తున్నాయి, IITలో వస్తున్నాయి, అన్నిట్లోనే. ఏంటంటే వాళ్ళకి ఒక నామోషి అయిపోయింది గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోవాలంటే. డబ్బులు కట్టైనా అప్పులు చేసైనా ప్రైవేట్కి పంపిస్తున్నారు. ఆ నమ్మకము కూడా ప్రజల్లో ప్రైవేట్నే కాదు గవర్నమెంట్లో కూడా బాగా నడుస్తుంది అన్న నమ్మకం వాళ్ళకి రావాలి. సో వాళ్ళకి రావాలంటే ప్రభుత్వం నుండి ఎలాంటి చర్య తీసుకోవాలి? అదే గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడు ఒకటి గవర్నమెంట్ స్కూల్స్లో అంత డిఎస్సి మంచిగా ట్రైనింగ్ టీచర్ ట్రైనింగ్ తీసుకున్నారు ఉన్నారు, కానీ లాభం లేదు. వాళ్ళ పిల్లలు వేరే స్కూల్లో పోవడం వల్ల అదే అంటున్నా, ప్రతి ఒక్కరికి వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉంటుంది. వాళ్ళకి ఏదైనా ఇప్పుడు వాళ్ళకే కాదు పేదవాళ్ళకి కూడా ఆ స్వేచ్ఛ ఉంది. మనం ఎవరిని కూడా బలవంతం చేయొద్దు. సో అది ఏంటి అంటే వాళ్ళు ఎఫర్ట్ చేసుకున్నప్పుడు చేసుకొనియండి. కానీ గవర్నమెంట్ అనేది ఎప్పుడు ఒక సంక్షేమం లెక్కనే, ఒక వెల్ఫేర్ ప్రాజెక్ట్ లెక్కనే మనం ట్రీట్ చేస్తాం గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదైనా కూడా. సుమారు 75 సంవత్సరాలు అవుతుంది ఇండిపెండెంట్ వచ్చేసి. ఇంకా కూడా ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్ అంటే ఇట్లా పేరు కాకుండా ప్రభుత్వ హాస్టల్ అని బోర్డు పెడితే అట్లీస్ట్ వాళ్ళలో క్యాస్ట్ పరంగా కూడా కొంత వేరియస్, మేము అందరం సమానమే అనే భావన ఉండే అవకాశం ఉంటుంది కదా. ప్రభుత్వ స్కూల్ అని బోర్డు పెట్టాలా వద్దా? ఇప్పుడు కాన్స్టిట్యూషన్నే అసలు ఈ కాన్స్టిట్యూషన్నే లేకుండా చేద్దామన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకుందంటే ఇంకా ఈ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా నాలాంటి వాళ్ళు చట్టసభలలో పార్లమెంట్లలో అడుగుపెట్టి మా తరఫున ఇప్పుడు నేను వాళ్ళ తరఫున మాట్లాడగలుగుతాను, వాళ్ళ కోసం చేయగలుగుతాను. అట్లన్నప్పుడు సమానత్వం వస్తుందన్న భయంతోటే కదా కాన్స్టిట్యూషన్ని వద్దంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుని పదే పలకరించడం కూడా ఫ్యాషన్ అయిపోయింది అన్న ఒక సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న డబుల్ ఇంజిన్లో ఉన్న ఒక వ్యక్తి అన్నాడు, హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి అన్నాడు అంటే వాళ్ళకి రాజ్యాంగం పట్ల ఏం గౌరవం ఉంది, దళితుల పట్ల ఏం గౌరవం ఉంది, వీళ్ళ జీవితాలు బాగుపడుతున్నాయన్న భయంతోటే కదా. అంతే. ఇప్పుడు ఒక దళితుడు చదువుకొని ఉన్నత స్థానానికి వచ్చిండంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఇబ్బందే కదా. ఎప్పుడు కూడా క్యాస్ట్ నిర్మూలన అనేది ఎప్పుడు జరుగుతుందంటే మనము బోర్డులు పెట్టినప్పుడు, లేకపోతే వీటితోటి కాదు. వాడి మనసు సాంఘిక సమానత్వం రావాలి. ఒక దళితుడు ఒక పెద్ద స్థానంలో ఉండొచ్చు, ఒక అప్పర్ క్యాస్ట్ వాడు ఒక అటెండర్గానో లేకపోతే ఇంకా లోవర్ ఉండొచ్చు, కానీ వాడికి ఎప్పుడు మనసులో ఉంటుంది చాలా మట్టుకి వీటి కింద నేను పని చేయాలా అని. అలాంటి ఫీలింగ్ పోయిన రోజు ఈ బోర్డులని తీసేయచ్చు. సాంఘిక ఆర్థిక సమానత్వం వచ్చేంత వరకు ఇవి కంటిన్యూ కావాల్సిందేనా? అందరు ఇప్పుడు మీరు అన్నారు గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరు వెళ్తారు? గవర్నమెంట్ స్కూల్స్ వెళ్తున్నారు దళితులు, ఎస్టీలు. పేదోళ్ళు అంటే కూడా ఎక్కువ శాతం దళితులే ఉంటారు. కాబట్టి అది కూడా ఇంకా స్ట్రెంగ్తన్ అయిపోయి వాళ్ళు ఇంకా మంచి పొజిషన్స్కి వెళ్ళి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనుకున్న సమాజం వచ్చినప్పుడు ఇవన్నీ పోవచ్చు. వైద్య రంగంకి వస్తే ఒకటే విధానంలో ఎందుకు ఉండట్లేదు ఇప్పటి వరకు? పేదవారికి కూడా అంటే ప్రైవేట్కు పోలేని స్థాయిలో ఉంటారు కదా. గవర్నమెంట్ సిస్టమ్ని అంటే ఒకటే విధానాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావాల్సిన బాధ్యత ఉందా లేదా? ఇది కూడా ఇప్పుడు విద్యకు చెప్పినట్టే వైద్యంకి కూడా, వైద్యం అనేది కూడా ఇప్పుడు మనకి అనేక రకాలైన డిసీజెస్ ఉంటాయి, ఎయిల్మెంట్స్ ఉంటాయి.
వాటికి అన్ని ఇప్పుడు ఒక జిల్లాకు సంబంధించి ఒక 2-3 గవర్నమెంట్ హాస్పిటల్స్లలో అన్ని సదుపాయాలు ఉంటాయి. జనానికి నమ్మకం లేదు ఏంటంటే మళ్ళీ. నమ్మకం ఉండదు, ప్లస్ ఒక భయము, అంతకుముందు ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్స్లో అలా గుర్తుపెట్టేసుకుంటారు. ఒక ఫాల్స్ పబ్లిసిటీ వెళ్ళిపోతుంది. గవర్నమెంట్ అంటే ప్రతిదీ కూడా ఫ్రీ ఇవ్వాలి అన్న ఉద్దేశంలో ఉంటారు ప్రజలు. ఉంటుంది అంతే. అదే వైద్యము నేను అదే చెప్తాను, అదే డాక్టర్స్ ప్రైవేట్లో ప్రాక్టీస్ చేస్తారు, ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. నేను అదే చెప్తాను, అక్కడ చేసిన ఈయననే ఇక్కడ చేసిన చేస్తున్నాడు అంతే. ఇక్కడ కూడా వెళ్ళొచ్చమ్మా, మీరు భయపడకండి అని చెప్పి సో అంటే ఇది పొలిటికల్ గా ఒక అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత ఉందనుకోవచ్చా? ప్రభుత్వ హాస్పిటల్స్ మీరు నమ్మండి, ప్రభుత్వ హాస్పిటల్స్ రావాలని. ఒకటి ఇదంతా కూడా మళ్ళీ ఒక టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్, అంటే మనం చేసే ప్రచారం అట్లుంది, కానీ ఇప్పటికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి చాలా మంది ఇందులో ఏంటంటే ఎన్నికైనటువంటి నాయకులు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఒక పేదవారు తప్ప ఆ హాస్పిటల్స్కి ఎవరు పోవట్లేదు. అంటే ఎన్నికైన నాయకులు అట్లీస్ట్ వాళ్ళని కానీ ఇప్పటి నుంచి ఆ ఒక కనీసానికి హాస్పిటల్కి వాళ్ళకి ఏమైనా చిన్న జ్వరం వచ్చినా ఏమొచ్చినా కానీ పోతే అప్పుడు ప్రజలకు కూడా నమ్మకం వస్తుంది కదా. ఇప్పుడు నేను అక్కడ పనిచేసినప్పుడు మా డాడీ డిప్యూటీ సీఎంగానే పనిచేశారు. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసిన. అక్కడ ఏమన్నా ఉంటే అక్కడ మెడిసిన్స్ నేను కూడా వాడిను. నేను ప్రెగ్నెంట్ ఉండే అక్కడే. అప్పుడు ఐరన్ టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్ అవి నేను కూడా వాడినా. నేనేం బయట కొనుక్కోలే. అది ఇండివిజువల్ అభిప్రాయం, వాళ్ళకి నమ్మకం లేకపోతే మనము చేయలేము. ఒకటి ఏంటి అంటే జర్నలిస్టులు కూడా ఏం చేస్తున్నారంటే ప్రభుత్వ హాస్పిటల్స్లలో ఉన్న ఒక చిన్న ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని భూతద్దంలో పెట్టి చూపెట్టడం వల్ల కూడా ప్రజల్లో ఒకలాంటి అభద్రతా భావం ఏర్పడుతుంది, వెళ్ళడానికి భయపడుతున్నారు. మేడం, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏం చేయబోతున్నారు ఇప్పటివరకు? అంటే నేను అది వెళ్ళడం జరగలేదు. ఎంజిఎం అయితే ఒక 2-3 టైమ్స్ వెళ్ళాను. కాళోజీలో మనకి కావాల్సినవి ఎప్పుడైనా యూనివర్సిటీస్కి కూడా సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి వాళ్ళకి కావాల్సిన అవసరాలు తెలుసుకొని దాన్ని డెవలప్ చేసే దాంట్లో ప్రయత్నిస్తాం. పవర్, అధికారం, పేదవారికి కూడా అధికారము ఎప్పుడు వస్తుంది అనుకోవచ్చు? ఇప్పుడు ఊర్లలో ఉన్న ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచులు వీళ్ళంతా పేదవాళ్ళే కదా. వాళ్ళు అక్కడనే ఉంటుండ్రు కదా. అక్కడే ఉన్నారు, అక్కడనే వాళ్ళ అధికారంలో అక్కడనే ఉంటుండ్రు కదా. అంటే ఇంకా పైకి వస్తలేరు కదా పేదవారికి. అంటే ఇదంతా డబ్బు మాయం అయిపోయింది. కాజ్ ఏంటంటే ఒక వ్యాపారం అయిపోయింది. కానీ అంటే అందరేమి బాగా రిచ్ పీపుల్ ఏమీ రావట్లే. అంటే కింది స్థాయిలో స్థానిక సంస్థల్లో కానీ, సర్పంచ్ల్లో కానీ అక్కడ ఉన్న వాళ్ళకి పలుకుబడి ఎవరైతే ఉంటారో, ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి అవకాశాలు వస్తాయి. నేను ఎందుకంటే అంబేద్కర్ మనకు అవకాశం ఇచ్చారని మీరు ఏమైనా అన్నట్టు పదే అంబేద్కర్ అంటే అంబేద్కర్ మాస్టర్ కీస్ పొలిటికల్ అని చెప్పారు. సో మరి ఆ సాంఘిక అంటే వాళ్ళలో ఈ రాజకీయ అవగాహన ఎప్పుడు రావాలి, ఎప్పుడు పెద్ద పొజిషన్లో ఉండాలి, దానికి గాను ప్రభుత్వాలు ఏం చేయాలి అంటే ఏంది మీ ఉద్దేశం ప్రకారం? ఏంటి లీడర్ ఇప్పుడు ఒక సర్పంచ్ అవుతాడు, మాత్రమే. అందరికి ఇప్పుడు మనకి ఎన్ని సీట్లు ఉన్నాయి? సర్పంచ్లు ఎంతమంది ఉంటారు, ఎంపీలు ఎంతమంది ఉంటారు, ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ లో క్లాస్ ఫస్ట్ ఒకడే వస్తాడు. అట్లనే చదువుకునే వాళ్ళు 10 మంది మంచి చదువుకోవచ్చు 50 మందిలో. అట్లనే సర్పంచులు కూడా ఊరికి ఒక్కడే అవుతాడు, 10 మంది కారు కదా. అట్లనే వాళ్ళకున్న పొజిషన్స్ బట్టి ఒక్కొక్కరికి అవకాశం వస్తుంది తప్ప వాళ్ళు సర్పంచ్ స్థాయి నుంచి కేంద్ర మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు, ప్రధానమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. అది వచ్చినట్టే కదా మరి. వచ్చినట్టే కానీ రిజర్వేషన్ సిస్టమ్ కూడా ఉంది కాబట్టి అన్ని వర్గాలకి న్యాయం జరుగుతుంది కదా ఇప్పుడు ఉన్న రాజ్యాంగం ప్రకారం. సో ఆఫ్కోర్స్ కానీ కాకపోతే ప్రధానంగా ఏంటంటే అంటే ఇప్పుడు సపోజ్ ప్రధానమంత్రి ఇప్పుడు మనకు బీసీ ఉన్నాడు కానీ దాని వెనుక నడిపించేది ఎవరు? మళ్ళీ అప్పర్ క్యాస్ట్. ఇక్కడ సీఎం ఉన్నారు అంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళదే స్టీరింగ్ ఉంటుంది. ప్రధానంగా వాళ్ళ నుంచి వెళ్ళి ఎప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు లాక్కోవాలి. దానికోసమే కదా అందరూ ప్రయత్నిస్తున్నారు. బీసీ జనగణన ఇదేమైనా సఫలీకృతం అవుతుంది అనుకోవచ్చా? అయింది కదా, అవుడైంది. కానీ దానికి అనుగుణంగానే మనకు సీట్లు కూడా రేపు వస్తాయి అనుకోవచ్చా నిష్పత్తి ప్రకారం? ఇప్పుడు ఒకటి స్టేట్ ఏం చేస్తుంది, అది కేటగరైజేషన్ చేసి సెంట్రల్కి పంపిస్తుంది, అక్కడి నుంచి ఆమోదం రావాలి మనకి. కాబట్టి ఫస్ట్ ఒక స్టేట్గా మేము చేసినప్పుడు మొత్తం దేశ స్థాయిలో మీరు ఎందుకు చేయరు అన్న క్వశ్చనింగ్, ఒక ఛాలెంజ్ కోసమే మన స్టేట్లో రేవంత్ రెడ్డి గారు చేశారు. ఎస్సీ వర్గీకరణ మనకి ఏదైతే షమీం అఖ్తర్ అతను 1 man కమిషన్ వాళ్ళది ఏదైతే ఇచ్చారో వర్డ్ టు వర్డ్ మనం ఇంప్లిమెంట్ చేసి ఎస్సీ వర్గీకరణ చేసి మనం పంపించాం. సో ఒక స్టేట్లో ఒక గవర్నమెంట్ తీసుకోవాల్సిన అన్ని చర్యలు మనం తీసుకుంటున్నాము అందరి అభివృద్ధిగా జరగాలని చెప్పి. ఇప్పుడు అది కేంద్రం బాధ్యత. ఎస్సీ వర్గీకరణకు కడియం కావ్య గారు అనుకూలమా వ్యతిరేకమా? ఇది
సుప్రీంకోర్టే అనుకూలంగా చెప్పింది. వద్దు అన్నప్పుడు వద్దని కొట్టేసేది కదా, అవును. మీరు చేసుకోండి అనే చెప్పిందంటే అనుకూలం అన్నట్టే కదా. సో సుప్రీంకోర్టు మరి ఎందుకు అంటే మారులంతా మదిగల పైన ఎందుకు దండయాత్ర చేస్తున్నారు అసలు? ఇంకా మీటింగ్లు ఎందుకు? మేము అనుకూలమైన వాళ్ళు కూడా డిక్లేర్ చేయవచ్చు కదా. అంటే వాళ్ళకి అన్యాయం జరుగుతుందన్న భావనలో వాళ్ళు ఉన్నారేమో. ఒక తీర్పు అందరినీ సంతృప్తి పరచలేదు. ఒకళ్ళు గెలిచినట్టు ఫీల్ అవుతారు, ఒకళ్ళు ఓడినట్టు ఫీల్ అవుతారు. Okay. సో ఎవరి అభిప్రాయం వాళ్ళది. హైకోర్టు బెంచ్ వరంగల్కు రావాలనే డిమాండ్ ఒకటి ఉంది, మీరేం చేయగలుగుతారు మేడం? ఇప్పుడు కొన్ని నా పరిధిలో ఉంటాయి, కొన్ని నా పరిధిలో ఉండకపోవచ్చు. బట్ ఎంత మేరకు ప్రయత్నం చేయగలుగుతామో అంత చేస్తాం. భవిష్యత్తులో మరొకసారి పార్టీ మారే అవకాశాలు ఏమైనా ఉంటే అనుకోవచ్చా? మరొక్కసారి అంటే కాలానుగుణంగానా? అంటే నేను బీఆర్ఎస్లో పనిచేసింది ఎప్పుడు లేదు. నేను అసలు ఇప్పుడు ఒక విధంగా నేను రాజకీయంగా స్టార్ట్ అయింది కాంగ్రెస్ నుంచోనే అనుకోవచ్చు. సో ఈ ఇంటర్వ్యూ చూసే వారికి మీరేం చెప్పదలుచుకున్నారు? అందరూ కష్టపడాలి. ఎస్పెషల్లీ మహిళలకు కావచ్చు, మహిళలకే యూత్కు మీరు ఇచ్చేటువంటి సలహాలు? ఏం లేదు, మనం ఏదన్నా అనుకున్నామంటే దాని గురించి కలగనాలి. ఫస్ట్ ఇమాజిన్ చేసుకోవాలి. ఇట్లా ప్రతిరోజు కొద్దిసేపు అది డెఫినెట్గా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాము. నిరుత్సాహపడొద్దు దేనికి కూడా. తర్వాత మనము అనుకున్నది సాధించాలంటే ఫస్ట్ మనం చదువుకోవాలి, దాని గురించి నేర్చుకోవాలి. మహిళలకైతే ఆరోగ్యము తర్వాత విద్య రెండు ఉండాలి. అప్పుడే కంప్లీట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది జరుగుతుంది. సో ఒక చివరిది, సో మీ హస్బెండ్ విషయం అసలు ఏంటి? మీరు కూడా అప్పర్ క్యాస్ట్ అంటారు, నిజమేనా? ముస్లిమ్స్ ఎప్పుడు అప్పర్ కాస్ట్ అయ్యారు. క్యాస్ట్ అనేది ఎందుకు మారుతుంది మ్యారేజ్లో? ప్లస్ అందులో నేను అంటే కులాంతర వివాహం చేసుకున్నారు కదా అని. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం చేసుకున్నప్పుడు ఎవరి వాళ్ళకే ఉంటుంది. అది మనకి రాజ్యాంగం కల్పించింది, సుప్రీంకోర్టు కల్పించిన అవును, మీరు కూడా అప్పర్ క్యాస్ట్ అంటారు కదా అంటున్నారు. ఇప్పుడు అది మీరే మాట్లాడుతున్నారు అన్నమాట, నేను ఎక్కడ వినలేదు. ఎవరిది వారికే ఉంటుంది. బీసీలు కూడా అప్పర్ క్యాస్ట్ ఉంటుంది. ఇప్పుడు తను బీసీలో వస్తాడు, అచ్చా. బీసీఈ. సో వాళ్ళు ఎందుకు అప్పర్ అంటే ఎవరిది వారికే ఉంటుంది. ఇప్పుడు మాత్రం అంటే వాళ్ళు కులాంతరం మ్యారేజ్ చేసుకున్నా ఏది చేసుకున్నా కానీ కులం మాత్రం మారదు అనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. అది కానీ కాకపోతే చాలా మంది ఏమన్నారంటే అప్పట్లో ఆమె ఇటు కదా అటు కదా అని కొంత వాతావరణం మాత్రం వచ్చింది అప్పుడు. మేడం చివరిగా చెప్పండి ప్రజలకి రాజకీయంగా తమరి భవిష్యత్తు. ఫస్ట్ వరంగల్ ప్రజలందరికీ కూడా నేను ఇప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఎందుకంటే వాళ్ళు చేయబట్టే నేను పార్లమెంట్లో అడుగుపెట్టినాను. ఒక బ్రహ్మాండమైన మెజారిటీ మేడం. దాదాపు 40 ఏళ్ళ తర్వాత ఒక రెండో మహిళగా వరంగల్ నుంచి రెండో డాక్టర్ అంటే మహిళా డాక్టర్గా. సో వాళ్ళ కోసము ఏదైతే నేను వాగ్దానాలు చేశానో అవన్నిటిని కూడా నెరవేర్చే దిశగా నేను, ముఖ్యమంత్రి గారు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులు అందరం కష్టపడుతున్నాము. సో మీరు అట్లనే మమ్మల్ని ఆశీర్వదించాలని ఆ ప్రజలకి నేను మీ ద్వారా తెలియజేసుకుంటాను. ఇదండి డాక్టర్ కడియం కావ్య గారు మనకు అందించినటువంటి సమాచారం. మేడం నమస్కారం. థ్యాంక్ యూ.